ఒక లేబుల్ నేను ఇక్కడ యాడ్ చేశాననుకోండి, ఆటోమేటిక్‌గా ఈ ఇంజినెక్స్ ఈస్ పార్ట్ ఆఫ్ సర్వీస్ ఐపీ. ఈ పాడ్ వచ్చేసి పార్ట్ ఆఫ్ దిస్ సర్వీస్ ఐపీ. అండ్ ఈ పాడ్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ సర్వీస్ ఐపీ. ఓకేనా? సో, ఈ 3 పాడ్స్‌కి ఒకే సర్వీస్ ఐపీ అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడైనా నాకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమైపోతుందో ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ అయితే జరుగుతుంది ఈ పాడ్స్ మధ్యలో. సో, ఒక రిక్వెస్ట్ దీనికెళ్తుంది, ఇంకో రిక్వెస్ట్ ఈ పాడ్‌కి వెళ్తుంది, ఇంకో రిక్వెస్ట్ ఈ పాడ్‌కి వెళ్తుంది. ఇలా నాకు సర్వీస్ ఐపీ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. సో, నేనేం చేస్తాను ఇక్కడ డిప్లాయ్‌మెంట్ ఏదైతే నా కుబర్నెటిస్ ఉందో, ఒక నేను డిప్లాయ్‌లోకి వెళ్తాను. డిప్లాయ్ సో, నా డిప్లాయ్‌మెంట్‌ని నేను కాపీ చేసుకుంటాను. vi nginx underscore deploy డాట్ యామిల్. సో, ఇక్కడ నేను నా డిప్లాయ్‌మెంట్‌ని అయితే పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను 3 రెప్లికాస్ అయితే తీసుకుంటాను. అండ్ అలానే ఇంజినెక్స్ ఇమేజ్ వచ్చేసి నేను జస్ట్ లేటెస్ట్ అని తీసుకుంటాను జస్ట్ ఇక్కడ. ఓకే. డన్. అండ్ దెన్ సేవ్. సేవ్ అయితే చేసేసాను. ఇప్పుడు నేను క్రియేట్ చేద్దాం. kubectl క్రియేట్ -f nginx అండర్‌స్కోర్ డిప్లాయ్‌మెంట్. సో, ఇప్పుడు నా డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. kubectl get deploy. చూడండి నాకు నా ఎస్‌క్యూఎల్ ఓల్డ్ వన్ ఉంది. అండ్ ఇంజినెక్స్ అయితే ఉంది. అలానే ఇక్కడ నేను షో లేబుల్ కూడా చెక్ చేస్తాను. -షో -లేబుల్స్ చూస్తే ఈ యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అయితే ఉంది. ఫైన్ సూపర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం kubectl గెట్ పాడ్. సో, కంటైనర్ అనేది ఇంకొక కంటైనర్ రన్నింగ్‌లో ఉంది. సో, అన్నీ ఇప్పుడు నా పాడ్స్ అనేవి రన్నింగ్‌లో అయితే వచ్చేసాయి. ఫైన్. kubectl గెట్ పాడ్ -o వైడ్ అని ఇస్తాను. -1 వైడ్ ఇచ్చినప్పుడు నా ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ 3 రెప్లికాస్ అయితే క్రియేట్ అయ్యాయి కదా! సో, 3 రెప్లికాస్ ఒకటొచ్చేసి వర్కర్ 1లో, ఇంకోటి వర్కర్ 1లో, థర్డ్‌ది వచ్చేసి వర్కర్ 2లో డిప్లాయ్ అయింది. అండ్ ఒక్కొక్క పాడ్‌కి ఒక్కొక్క ఐపీ అయితే వచ్చింది. ఇంకా సూపర్. ఇప్పుడు నేను సర్వీస్ ఐపీని యామిల్ ఫైల్ త్రూ కాకుండా నేను ఎక్స్‌పోజ్ చేస్తాను. లేదంటే సింపుల్‌గా మనం యామిల్ ఫైలే తీసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తాను vi nginx అండర్‌స్కోర్ సర్వీస్ డాట్ యామిల్. డన్. అండ్ నేను నా కుబర్నెటిస్ వెబ్‌సైట్‌లోకెళ్ళి సర్వీస్ టైప్ చేస్తాను. సర్వీస్ ఒక ఫైల్ యామిల్ ఫైల్‌ని నేను కాపీ చేసుకోవాల్సి ఉంటది. సో, యాహ్!